వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఏపీ సబార్డినేట్ కోర్టుకి సంబంధించి నోటిఫికేషన్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దాని తర్వాత వాటి మీద ఉన్న డౌట్స్, క్వశ్చన్స్ వీటన్నిటికీ కూడా ఈ వీడియోస్లో ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయగలరు. అందరికీ ఉన్న డౌటు నిన్నటితో అంటే జూన్ 2తో మనకి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పటిదాకా ఏ పోస్ట్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్. అదేవిధంగా ఆ యొక్క అప్లికేషన్స్ తీసుకున్నారు కదా, దాంట్లో పోటీ ఏ విధంగా ఉంటుంది, ఒక పోస్ట్కి ఎంతమంది అప్లై చేసి ఉంటారు, ఇలాంటి చాలా డౌట్స్ మధ్యన యాస్పిరెంట్స్ అనేవారు ఉన్నారు. సో వాళ్ళకి కొంతవరకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. వీడియో స్టార్ట్ చేసినట్టయితే టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పేసి చాలామంది ఈ యొక్క క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నారు. ఈ యొక్క కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు వాట్సాప్లో కొన్ని మెసేజెస్ అవి సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి జూన్ 2తో అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ అయింది, అది ఓకే. బట్ ఇంకా జూన్ 13 నుండి 21 వరకు, జూన్ 13 నుండి ఎవరైతే కాంట్రాక్ట్ బేసింగ్ అండ్ అవుట్సోర్సింగ్లో చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ అప్లికేషన్లో కూడా దీంట్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి వచ్చే అప్లికేషన్స్ ఒక ఎత్తు అవుతుంది. మ్యాక్సిమం జాబ్ని డిసైడ్ చేసేవి ఈ అప్లికేషన్సే. ఎందుకంటే వీటిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి 10 ఇయర్స్కి 10 మార్క్స్ దాకా కలిపే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క 6 మంత్స్కి 1 మార్క్ చొప్పున ఇయర్కి 2 మార్క్స్, అంటే దాదాపు ఒక 20 మార్క్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా ఇయర్కి 1 మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో అవన్నీ కూడా ఓపెన్ కాంపిటీషన్వి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ రేస్లో ముందున్న అప్లికేషన్స్. సో అవి వచ్చిన తర్వాత మాత్రమే మనం పోటీ గురించి అంచనా వేసే అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకి వాట్సాప్లో వస్తున్న దాని ప్రకారం వాళ్ళు ఏ విధంగా చూశారంటే, కొంత ఫేక్ అనేది క్రియేట్ చేసి ఒక అప్లికేషన్ని అప్లికేషన్ నెంబర్స్ వారీగా దాన్ని చూడడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొన్ని అప్లికెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క నార్మల్గా అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ పెట్టారు. అదేవిధంగా కొంతమంది ఫీజు పేమెంట్స్ చేయలేదు అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా. సో దీని మీద ఒక క్లారిటీ అయితే ఉండదు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని. ఒక రఫ్గా చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 1,12,000 అప్లికేషన్స్ దాకా వచ్చాయని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. ఈ 1,12,000కి ఇంకా ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళ యొక్క నంబర్ కూడా యాడ్ అవుతుంది. సో 1,50,000 పోస్టులు దాకా, 1,50,000 అప్లికేషన్స్ దాకా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి ఒక 20,000 అప్లికేషన్స్ అయితే వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇంకొక 30,000 అప్లికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది, వీళ్ళు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత చూసినట్టయితే అందరూ ఎక్కువగా చూసేది ఓఎస్సీ సంబంధించి ఒక 50,000 వచ్చాయి. దీనికి ఇంకొక 20,000 అనేది యాడ్ అవుతాయి. మొత్తం 70,000 అప్లికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి. దాని తర్వాత చూసినట్టయితే ఈ యొక్క ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే, దాదాపుగా ప్రాసెస్ సర్వర్ అనేది చూసినట్టయితే ఒక 15,000 నుండి 16,000 ఆ విధంగా అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రాసెస్ సర్వర్ అప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా దానికి సంబంధించి సరైన డేటా అనేది ఇంకా అందుబాటులో లేదు. ఎగ్జామినర్ సంబంధించి ఒక 16,000 అప్లికేషన్స్ వచ్చాయి, ఇవి ఇంకా యాడ్ అవుతాయి. అదేవిధంగా టైపిస్ట్కి సంబంధించి ఒక 9,000 అప్లికేషన్స్ వచ్చాయి. టైపిస్ట్కి కాపీస్ట్కి మ్యాక్సిమం 9,000 అరౌండ్ ఉంటాయి. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు యాడ్ చేస్తే ఒక 12,000 అప్లికేషన్స్ దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ టైపిస్ట్ కాపీస్ట్కి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ ఎన్నోకి సంబంధించి లాస్ట్ టైం చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి, కానీ ఈసారి ఒక 4,000 లాగా మెసేజ్ అనేది రన్ అవుతుంది. బట్ 4,000 రాకపోవచ్చు. అయితే ఇది ఓవరాల్గా అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తాయి. ఇవే ఫైనల్ నెంబర్స్ అయితే అనుకోవడం లేదు. కానీ అన్నిటికంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చింది మాత్రం జూనియర్ అసిస్టెంట్కి మాత్రం చాలా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. పోటీ అనేది చాలా తీవ్రంగా ఉన్న వాటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉంది. సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే రావడం అనేది జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎండ్ అయ్యే టైంకి. అదేవిధంగా మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఇందులో చాలా అప్లికేషన్స్ అనేవి నార్మల్గా పెట్టే అప్లికేషన్స్ ఉంటాయి, అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి. కొంతమంది అప్లికేషన్ పెడతారు, ఎగ్జామ్ ఫీజు కట్టరు అనమాట. సో అది కూడా
కూడా అప్లికేషన్ కింద కౌంట్ అవుతుంది. బట్ అక్కడ హాల్ టికెట్ల దగ్గర అది డౌన్ అవుతుంది. తర్వాత ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, తర్వాత సీరియస్‌గా ప్రిపేర్ అయిన సంఖ్య ఎంత ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే మొత్తం అప్లికేషన్స్‌లో సీరియస్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక 10% కూడా ఉండరు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అప్లికేషన్స్ ఎన్నొచ్చాయి అనే దానికి. నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే మనకి ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే ఎంత పోటీ ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పాను. పోటీ ఎంతున్నదనేది మీకు అనవసరం. ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ మీది అని చదవాల్సిందే. అలాగని చెప్పి గుడ్డిగా చదవాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా మనకు వస్తది అనిపిస్తున్నప్పుడు మాత్రం మనం చదవాలి. అంతేగాని ఇది రాదు అనుకొని మాత్రం దాన్ని చదవద్దు. రాదు అంటే అది అక్కడితో వదిలేసేయి. మళ్ళీ ముందుకెళ్ళొద్దు. మనకు వస్తది అని చెప్పేసి ముందుకెళ్ళాలి. ఎందుకు నిన్నటికి నిన్న ఆర్‌సీబీ ఏం చేసింది 17 ఇయర్స్ 17 సంవత్సరాలు మాకు వస్తది అని ప్రతి ఇయర్ పోటీ పడుతూనే ఉంది. ప్రతి ఇయర్ పట్టుబడుతూనే ఉంది. ఫైనల్లీ 18థ్ ఇయర్‌లో అది దాని యొక్క సక్సెస్‌ని చూసింది. అంటే ఒక కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలనేది ఒక టీమ్ నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఆర్‌సీబీ. ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ కూడా ఆర్‌సీబీ టీమ్‌ని చాలా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు రాకపోయినా ప్రతిసారి తన యొక్క 100% ఎఫర్ట్ ఇస్తూనే ఉంది. చివరిగా ఒకరోజు సక్సెస్ అనేది కొట్టింది అది ఆర్‌సీబీ టీమ్ అనేది. దాన్ని వాళ్ళు ఎంతలా సెలబ్రేట్ చేసుకున్నారో చూసారు. అదేవిధంగా మీ లైఫ్‌లో కూడా మీరు కూడా ఎన్నో ఎగ్జామ్స్ రాశారు. అన్ని ఎగ్జామ్స్‌లో మీరు ఓటమిని చూస్తున్నారు. కానీ ఒక్కరోజు వస్తది. ఒక్క ఎగ్జామ్ వస్తది. ఆ ఎగ్జామ్ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఆ ఎగ్జామ్ ఇదే అని చదవాలి. ప్రతి ఎగ్జామ్‌ని ఇదే నా ఫైనల్ ఎగ్జామ్ అనే చదవాలి. దాని మీద 100% ఎఫర్ట్ ఇవ్వాలి. ఒక్కరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వాళ్ళు 17 సీజన్స్ మాదే కప్పు, నమ్దే అని చెప్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నారు. ఓడిపోతూనే ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నారు. ఫైనల్‌గా 18థ్ ఇయర్ వాళ్ళు సక్సెస్‌ని చూసారు. మనం కూడా ఒకరోజు సక్సెస్ అనేది చూస్తాం. ఎంత పోటీ ఉన్నదన్నది అనవసరం. మనకు కావాల్సిన ఒక పోస్ట్ ఉందా లేదా అనేది చూద్దాం. అయితే ఈ పోటీలో జూనియర్ అసిస్టెంట్ పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఒక పోస్ట్‌కి మాక్సిమం 150 మెంబర్స్ దాకా పోటీ పడే అవకాశం అయితే ఉంటది. ఈ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించినంత వరకు. అందులో మీరు ఎంత చదువుతున్న వాళ్ళైనా సరే ఒక 100 మంది పోటీలో ఉండరు. ఒక 50 మంది దగ్గరికి ఖచ్చితమైన పోటీలో ఉంటారు. వాళ్ళని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే ప్రాసెస్ సర్వర్‌కి ఎక్కువ పోటీ ఉంటుంది. ఇది దాదాపు 1:110 దాకా ఉంటారు. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్‌కి పోటీ అనేది ఎక్కువగా ఉంటది. తర్వాత స్టెనోగ్రాఫర్ పోటీ కొంచెం తక్కువగా ఉంటది. బట్ టైపిస్ట్, కాపీస్ట్ మళ్ళీ పోటీ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇది ఆల్రెడీ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి పోటీ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. టైపిస్ట్, కాపీస్ట్, స్టెనోగ్రాఫర్ సంబంధించి. డ్రైవర్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ బట్టి ఉంటుంది కాబట్టి డ్రైవర్ పోస్ట్‌కి కొంతవరకు పోటీ తక్కువగా ఉంటుంది. అదే విధంగా చూసినట్టయితే ఫీల్డ్ అసిస్టెంట్ అనేది పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి పోటీ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఎగ్జామినర్‌కి పోటీ ఎక్కువగా ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఓవరాల్‌గా చూసినట్టయితే మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉందో దానికి ఎక్కువ పోటీ అనేది ఉంటుంది. తక్కువ పోటీ అనేది ఏమీ ఉండదు. మాక్సిమం నంబర్స్ తక్కువగా కనిపించొచ్చు టైపిస్ట్, కాపీస్ట్ అండ్ స్టెనోకి సంబంధించి. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్నారో అవుట్‌సోర్సింగ్ వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆ టైపింగ్‌లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా బెనిఫిట్. ఆల్రెడీ ఒక 10 మార్క్స్ కలిపి ఉన్నారు కాబట్టి ఆ 50 మార్క్స్‌లో సో ఎంతో కొంత పోటీ అనేది ఈ పోస్ట్‌కి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందనమాట. జూనియర్ అసిస్టెంట్ తర్వాత టెక్నికల్ పోస్ట్ ఎక్కువ ఉంటాయి. తక్కువ పోటీ అనేది డ్రైవర్‌కి తక్కువ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఎక్కువ పోటీయే ఉంటుంది. పోటీ ఎంతున్నా సరే చివరికి గెలిచేది ఎవరైతే కష్టపడి చదువుతారో వాడే గెలుస్తారు. ఎంత ఆళ్ళకి 1 మార్క్ కలిపినయి, అర మార్క్ కలిపినయి, వాళ్ళకి ఒక 20 మార్కులు కలిపినయి. బట్ నార్మలైజేషన్ అనేది ఒకటుంది. నువ్వు ఎంత కష్టపడి చదివినా ఈ నార్మలైజేషన్ అనేది ఎంతవరకు తీసుకెళ్తదనేది ఎవ్వరం కూడా చెప్పలేము. అది ఆ రోజు 99% మనం కష్టపడాల్సిందే. ఆ 1% లక్ ఫేవర్ ఖచ్చితంగా చేయాలి. లక్ ఫేవర్ చేసినప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ 1% లక్ అనేది ఏ విధంగా వస్తదనేది ఎవ్వరము కూడా చెప్పలేము. ఈరోజు ఆర్‌సీబీ టీమ్‌నే తీసుకోండి. వాళ్ళు 99% కష్టపడినా ఆ 1% లక్కే వాళ్ళకి కప్ తెచ్చిపెట్టింది. ఆ 1 ఓవరే వికెట్లు తీయడంతోనే వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అదే అదృష్టం ఏ విధంగా కలిసి వస్తదని చెప్పలేము. మన హార్డ్ వర్కే మనకు అదృష్టాన్ని తీసుకురావడం అనేది జరుగుతది. ఆ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పోటీ అయితే ఈ విధంగా ఉంది. అప్లికేషన్స్ ఏ విధంగా వచ్చాయి, పోటీ ఏ విధంగా ఉన్నదనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే పరీక్షలు ఎప్పటి నుండి ఉండొచ్చు. చాలామంది డౌట్ అడుగుతున్నారు. అయితే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఇప్పుడుంటే మీకెందుకు? మీరు చేయాల్సింది సిలబస్ కంప్లీట్ చేయడం. అందరికీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందా? ఆ సిలబస్ అనేది ఏం చిన్నదేం కాదు. చాలా పెద్ద సముద్రం అది. అది ఈదుతూనే ఉండాలి. ఎంత చదివినా ఇంకా ఉంటూనే ఉంటుంది. సో దానికి మనకి ఎగ్జామ్ డేట్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఉన్నది డిఎస్సి ఎగ్జామ్స్‌కి జూన్ 30 కన్నా డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అదేవిధంగా తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ మధ్యలో ఒక 15 డేస్ గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్‌లోనే పెట్టే అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ జూలై సెకండ్ వీక్‌కి మాక్సిమం ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసే అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. ముందు నుండే సరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ
వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు, వీళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు అని చూడక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవుతారు, బయటికి ఎవరు చెప్పరు. ఎవరైతే ఈ యొక్క వాట్సాప్‌లోను, టెలిగ్రామ్స్‌లోను మెసేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు. బట్ ఒక్కొక్క టైంలో ఎవరైనా చదువుతున్నారా లేదా అని చెప్పేసి అలా వచ్చి మెసేజ్ చేసి వెళ్ళిపోతుంటారు. సో అవన్నీ మీరు పట్టించుకో అవసరం లేదు. మీరు ఒక షెడ్యూల్ వేసుకోండి. మీరు ఒక టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి. ఆ టైమ్ టేబుల్ ఆధారంగానే మీరు ముందుకెళ్ళండి. మన దగ్గర ఫ్రీ కంటెంట్‌తో వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఎందులోని బిట్ వస్తుందో దానికి సంబంధించి ఆల్రెడీ సరిహద్దులకు సంబంధించి ఒక వీడియో, ఏపీ స్కీమ్స్‌కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులోని ఖచ్చితంగా 1 ఆర్ 2 బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఇలాంటి క్వెషన్స్, ఆన్సర్స్ ఈ వీడియోస్‌తోని, నోటిఫికేషన్ వీడియోస్‌తోని మీ టైంని వేస్ట్ చేయకండి. ఇవి మీకు అవసరమైనప్పుడు మాత్రమే చాలా స్పీడ్‌గా చూసేసేయండి. దాని తర్వాత సబ్జెక్ట్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఆ సబ్జెక్ట్ వీడియోస్ చూసినప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతారు. మీరు ఎలాంటి వీడియోస్ ఎన్ని చేసినా ఎప్పుడు ఎగ్జామ్ అవుతుందని మీరు గొంతు చించుకున్నా అది అవ్వాల్సినప్పుడు అవుతది. గవర్నమెంట్ అనుకుంటే వెంటనే ఎగ్జామ్ అవుతది. గవర్నమెంట్ పోస్ట్‌పోన్ చేయాలనుకుంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఎగ్జామ్ అవుతది. సో, ఈ ఎగ్జామ్ అనేది ఎవరి చేతిలోనే ఉండదు. మనకి ఎగ్జామ్ డేట్ జూలై 2nd వీక్ అని చదవండి. ఖచ్చితంగా ఆ దరిదాపులోనే అవుతది. ఎవరైతే ఎప్పటి నుండి చదువుతారో వాళ్ళు మాత్రమే అందులో సక్సెస్‌లో ముందుంటారు. తర్వాత చదువుదాం అంటే ఇంకా అది ఆ తర్వాతే అవుతది తప్పితే ముందుకెళ్ళదు. ఎందుకంటే సిలబస్ అనేది ఏమి తక్కువ కాదు. చాలా ఎక్కువ సిలబస్ అది. వన్ బై వన్ అసలు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ బట్టి ఇందులో క్వెషన్ వస్తది అని చెప్పేసి ఆ ఏరియాస్ ఎక్కువగా ఫోకస్ చేయడం, ఇలా ముందుకెళ్ళాలి. ఇంగ్లీష్‌ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలం. పరీక్షలు ఎప్పటి నుండి ఉంటాయంటే మీ అందరికీ సమాధానం జూలై 2nd వీకే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో, అప్పటికి మీరు ఖచ్చితంగా రెడీ అవ్వాల్సిందే. ఇప్పటి నుండి మీరు షెడ్యూల్స్ అనేవి ప్లాన్ చేయాల్సిందే. ఎవరి మాట వినొద్దు. మీ షెడ్యూల్ మీరే వేసుకోండి. మీ కేపబిలిటీ మీకే తెలుసు. మీరు ఎంత చదవగలరు అనేది మీకు మాత్రమే తెలుసు కాబట్టి ఎంతవరకు రోజు కంప్లీట్ చేయగలరో అంతవరకు కంప్లీట్ చేయండి. ఎగ్జామ్‌ని ఖచ్చితంగా క్రాక్ చేయండి. ఈ యొక్క ఈ ఔట్‌సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్‌కి మార్కులు కలిపారు. సో, వాళ్ళకి వస్తది. తర్వాత టఫ్ పేపర్ వస్తది. 70+ రావాలి. 75+ రావాలి. ఇది ఎవరి చేతిలోనే ఉండదండి. పేపర్ వచ్చిన తర్వాత అది తెలుస్తాయి. సో, మీరు ఖచ్చితంగా ఇన్ని మార్కులకని కాదు. మొత్తం అన్ని మార్కులు మనం కొట్టాల్సిందే. మనం అన్ని మార్కులకి ఎగ్జామ్ రాయాల్సిందే. ప్రతి మార్క్‌ని ఇంపార్టెంట్‌గానే చూడండి. అదే విధంగా చెప్తున్నాను మళ్ళీ యూట్యూబ్‌లో బంచ్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉంది. మీకు కావలసిన షెడ్యూల్ ఆధారంగా మీకు ఆ రోజు కావాల్సిన టాపిక్‌ని మంచి ఛానెల్‌ని ఎంచుకొని వాటిలో ఆ వీడియోస్ చూడండి. నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఉన్నది తక్కువ టైమే. బట్ మీ నోట్స్ మీరు చదివితేనే మీకు ఎక్కువ టైం గుర్తుంటది. ఎగ్జామ్‌ని ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. అదే విధంగా హార్డ్‌గా చదవడం కంటే స్మార్ట్‌గా చదవాలి. ఎందుకంటే ఇది అన్ని ఎగ్జామ్స్ లాగా కాదు. కొంత మార్పు అనేది దీంట్లో ఉంటుంది. ఎందుకంటే కోర్ట్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మనం క్రాస్ చేయడం కొంతవరకు ఈజీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇందులోని క్వెషన్ వస్తుంది, ఇందులోని క్వెషన్ వస్తుంది తెలుస్తది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే. సో, దాని ప్రకారం ఆ ఏరియాస్‌లో ఎక్కువ ఫోకస్ చేయాలి. గేమ్స్ ఉన్నాయనుకోండి, గేమ్‌లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దాని మీద క్వెషన్ వస్తది. అదేవిధంగా గుహలు ఉన్నాయనుకోండి, ఏ ఊర్లో ఏ గుహలు ఉన్నాయి దాని మీద క్వెషన్ వస్తది. ఇలాంటి క్వెషన్స్ అనమాట. వీటి మీద మన ఛానెల్‌లో ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. మీరు వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అందులో ఖచ్చితంగా బిట్స్ అనేవి పడతాయి. 40 జీకే క్వెషన్స్‌లో మాక్సిమమ్ 30 క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే పడతది కరెంట్ అఫైర్స్‌తో సహా. మిగిలిన 10 క్వెషన్స్ అనేవి ఒక్కోసారి చాలా దూరంగా ఆలోచించేస్తారు. అవి ఎవరు కూడా చేసే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ అనేది ప్యూర్ గ్రామర్ కాబట్టి మనకున్న దాంట్లో గ్రామర్ ఎంతవరకు ప్రాక్టీస్. ఇంగ్లీష్ ఓన్లీ ప్రాక్టీస్ బట్టే ఆధారపడి ఉంటది. ఇంగ్లీష్ అనేది సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీసే. ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్. ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్. వీటి మీదే డిపెండ్ అయ్యి ఉంటది మొత్తం అంతా కూడా. ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయగలరు. సో, ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుండి ఉంటాయంటే దానికి సమాధానం చెప్పాం. అదే విధంగా పోటీ ఏ విధంగా ఉంది, అదే విధంగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది కూడా మనం వన్ బై వన్ చూడడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఇది మరీ విపరీతం పోస్టులు అమ్మేసుకుంటున్నారా? ఇది చాలా మందికి ఉన్న డౌట్లు. కోర్ట్ ఎగ్జామ్ అంటే చాలు ఫస్ట్ ఇదే వస్తది. పోస్టులు అమ్మేసుకుంటారా అని చెప్పి. ఎవరికైనా అమ్మేసుకుంటారు. అమ్మేస్తే కొనేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారండి. కానీ పోస్టులు అమ్మే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇది ఒక అకౌంటబిలిటీతో కూడింది. అకౌంటబిలిటీతో కూడిన నోటిఫికేషన్ ఇది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఖచ్చితంగా డిస్‌ప్లే చేయాల్సిందే. ఆ మార్క్స్ ఏ విధంగా వచ్చాయనేది ఖచ్చితంగా చూపించాల్సిందే. సో, పోస్టులు అమ్మే అవకాశం అయితే ఉండదు. కానీ కాంట్రాక్ట్ బేస్, ఔట్‌సోర్సింగ్ బేస్‌కి సంబంధించి 1 ఆర్ 2 10 మార్క్స్ ఆ విధంగా కలుపుతారు కదండీ! వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్‌ని యాడ్ చేసే అవకాశం ఉంది కదా! అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కదా! అంటే అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం అంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి పే స్లిప్స్ ఉంటాయి. ఆ పే స్లిప్స్ ఆధారంగా మాత్రమే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతది. వాళ్ళకి సర్వీస్ ఆధారంగా మాత్రమే. అంతేగాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 20 సంవత్సరాలు పని చేశారు, 30 సంవత్సరాలు పని చేశారని వేయడానికైతే అవ్వదు. ఆ విధంగా వేస్తున్నారనే అనుమానం కూడా మనకు అవసరం లేదు. ఏ విధంగా అంటే ఇంకా దాన్ని మనం ఏమి కూడా చేసే పరిస్థితి అయితే ఉండదనమాట. పోస్టులు అమ్మేసుకుంటున్నారా అంటే, పోస్టులు ఎవరు అమ్మరు. సో, మీరు అనుకున్న డౌట్ ప్రకారం పోనీ అనుకోండి వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు ఉందనుకోండి, ఒక 20 సంవత్సరాలు కలిపారనుకోండి, ఒక 5 మార్కులు ఎక్స్‌ట్రా వస్తాయి. ఒక్క మార్క్ కూడా ఎగ్జామ్ డిసైడ్ చేస్తది కదండీ! వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారంటే వాళ్ళు ఎగ్జామ్ చదవగలరా? ఒకవేళ చదవలేకపోతే నువ్వు 5 మార్కులు ఈజీగా క్రాస్ చేయగలవు కదా!
చదువుతున్నారా లేదా అనేది మనం చెప్పలేము. ఇప్పుడు దాకా వాళ్ళు ఎగ్జామ్‌కి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి దూరంగానే ఉన్నారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారంటే. వాళ్ళకి మార్కులు కలిగినా మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లోకొచ్చి ఒక క్వెషన్ చదివి 4 ఆప్షన్స్ చదివి, ఆ ఆప్షన్స్‌ని పెట్టడం ఇవన్నీ కూడా కొంత కష్టంతో కూడుకున్నదే. వాళ్ళకిచ్చిన మార్క్స్‌కి మనం పోటీ పడే మార్క్స్‌కి అక్కడ సరిపోతుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ వేలో ఎళ్ళాలి. ఖచ్చితంగా మనం వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో, దాన్ని ఎవరు మార్చలేము. సో, దానికి అది పక్కన పెట్టి మనం దీన్ని పాజిటివ్ వేలో తీసుకొని మనం వాళ్ళకంటే ముందున్నాం. మనం వాళ్ళకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యాం. ఈ ఉద్దేశంతోనే ముందుకెళ్ళాలి. తర్వాత వాళ్ళు చూడండి కాంట్రాక్ట్ బేస్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళు మీకు మార్కులు కలిపారని మీరుంటే మీకు జాబులు రావండి. మీకోసం ఇచ్చిన నోటిఫికేషన్ లాగా ఉంది ఇది. సో, మీరు కూడా కష్టపడి చదివితేనే మీకు జాబ్ వస్తది. అంతేగాని మాకు ఆల్రెడీ మార్క్స్ కలిపారు కదా! మాకు ఏం రాసినా వచ్చేస్తది అనుకుంటే అది మీ భ్రమ. మీలాంటి వాళ్ళ ఉన్నంత కాలము వేరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కోర్ట్ మీకోసం ఆలోచించి మీరు ఇన్ని సంవత్సరాలు పని చేశారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ మార్క్స్‌ని యుటిలైజ్ చేసుకుంటే మీరు ముందుకెళ్తారు. లేకపోతే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ పోస్టులనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా పోస్టులు అమ్మేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం మాత్రమే. దాన్ని ఎవరు నమ్మకండి. ఎవరైతే ఎగ్జామ్ రాయలేము, మేము ఇంకా చదవలేము అనుకుని ఇలాంటి నెగెటివ్ ప్రచారంలో దిగిపోతారు వాళ్ళందరూ. వాళ్ళు ఫాలో అయ్యారా మీరు కూడా వాళ్ళ వెనకాతలే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్‌ని క్రాక్ చేసే ముందుకు వెళ్ళే బ్యాచ్‌లో మీరుండరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే అన్ని కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకే వస్తాయని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ కలిపారు కదండీ! వాళ్ళకే వస్తాయని అడుగుతున్నారు. ఇందాక చెప్పాను కదండీ క్లియర్‌గా ఆళ్ళకి ఆల్రెడీ మార్క్స్ కలిపారని జాబులు రావండి. మీకోసం ఇచ్చిన నోటిఫికేషన్ లాగా ఉంది ఇది. సో, మీరు కూడా కష్టపడి చదివితేనే మీకు జాబ్ వస్తది. అంతేగాని మాకు ఆల్రెడీ మార్క్స్ కలిపారు కదా! మాకు ఏం రాసినా వచ్చేస్తది అనుకుంటే అది మీ భ్రమ. మీలాంటి వాళ్ళ ఉన్నంత కాలము వేరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కోర్ట్ మీకోసం ఆలోచించి మీరు ఇన్ని సంవత్సరాలు పని చేశారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ మార్క్స్‌ని యుటిలైజ్ చేసుకుంటే మీరు ముందుకెళ్తారు. లేకపోతే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ పోస్టులనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా పోస్టులు అమ్మేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం మాత్రమే. దాన్ని ఎవరు నమ్మకండి. ఎవరైతే ఎగ్జామ్ రాయలేము, మేము ఇంకా చదవలేము అనుకుని ఇలాంటి నెగెటివ్ ప్రచారంలో దిగిపోతారు వాళ్ళందరూ. వాళ్ళు ఫాలో అయ్యారా మీరు కూడా వాళ్ళ వెనకాతలే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్‌ని క్రాక్ చేసే ముందుకు వెళ్ళే బ్యాచ్‌లో మీరుండరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే అన్ని కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకే వస్తాయని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్క్స్ కలిపారు కదండీ! వాళ్ళకే వస్తాయని అడుగుతున్నారు. ఇందాక చెప్పాను కదండీ క్లియర్‌గా ఆళ్ళకి ఆల్రెడీ మార్క్స్ కలిపారనేది నిజం. దాన్ని ఎవ్వరం మార్చలేము. అలాగని చెప్పి వాళ్ళకి అన్ని పోస్టులు వస్తాయి అనుకోవడం మన అవివేకం. ఎందుకంటే వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి దూరంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు. ఒకేసారి ఎగ్జామ్ రాయమంటే వాళ్ళు ఆప్షన్స్ చదవాలి, క్వెషన్స్ చదవాలి, క్వెషన్ ఆన్సర్ వెతకాలి. ఇదంతా వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇదంతా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, వాళ్ళకంటే ఇప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతో కొంత ముందే ఉండే అవకాశం ఉంది. ఇది ఏ పోస్ట్‌లో వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటదంటే టైపింగు, కాపీయిస్టు, తర్వాత స్టెనోగ్రాఫరు ఇవి ఉన్నాయి కదా! వీటిలో ఎక్కువగా వీళ్ళకి అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది ఓన్లీ మెరిట్ బేస్డ్ తీయకుండా జస్ట్ దేంట్లో నుండి తీస్తారు మెరిట్ అనేది 1:3 తీశారు లాస్ట్ టైమ్. బట్ ఈసారి 1:3 లేదు వీటికి. ఎవరైతే మొత్తం అందరూ కూడా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ పెడతారు. మెరిట్ అనేది స్కిల్ టెస్ట్ ఆధారంగా తీస్తారు కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి కొంతవరకు ఆ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు రోజు టైప్ చేసేదే. రోజు చేసే వర్కే. వాళ్ళకి కొత్త వర్క్ ఏం కాదు ఇదంతా కూడా. సో, వాళ్ళ టైపింగ్ అనేది చాలా స్పీడ్‌గా ఉంటది. సో, వాళ్ళకి ఆల్రెడీ ఒక 10 మార్క్స్ అనేవి యాడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిగిలిన 40 మార్క్స్‌కే వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడాల్సింది కాదు. వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళు ఈజీగా కూడా ఆ పనిని క్రాక్ చేయగలరు. అలాంటి పోస్టులకి సంబంధించి వీళ్ళకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ దాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ ఈ ఎగ్జామ్‌కి సంబంధించి రాయాలి కాబట్టి ఎగ్జామ్ చదివి రాయడం అంటే మనతో పాటు రాసినట్టే. వాళ్ళకి ఆల్రెడీ 10 మార్క్స్ ఎగస్ట్రా ఉన్నా, 20 మార్క్స్ ఎగస్ట్రా ఉన్నా సరే మనతో పోటీ పడేటప్పుడు అంటే ఎవరైతే ఎగ్జామ్ చదువుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళతో పోటీ పడేటప్పుడు వీళ్ళు కొంతవరకు డౌన్‌గా ఉంటారు. ఆ డౌన్ అవ్వకుండానే మనం ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్కులు కలిపారని ధీమాతో ఉన్నారనుకోండి వాళ్ళకి మైనస్ అవుద్ది. అదే మనకి ప్లస్ అవుతది. మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నాను. మాకు మార్కులు కలిపేశారు కదా! అని చెప్పేసి వాళ్ళు కూర్చుంటే వాళ్ళు డౌన్‌కే వెళ్ళిపోతారు. కోర్ట్ ఇచ్చిన ఈ అవకాశం 1 ఇయర్ మాత్రమే ఇచ్చింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సంవత్సరం అంటే ఈ నోటిఫికేషన్ వాళ్ళకేదో న్యాయం చేద్దామని కోర్ట్ ఇచ్చిన నోటిఫికేషన్. సో, వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటే మంచిదే. యుటిలైజ్ చేసుకోకపోతే మిగిలిన వాళ్ళకి రావడం అనేది జరుగుతది. సో, వాళ్ళకి న్యాయంగానే ఉంది. మనకి న్యాయంగానే ఉంది. ఆ మార్క్స్ కలపడం అనేది కొంచెం ఎందుకంటే ఉన్న తక్కువ పోస్టులకి ఆ మార్కులు వాళ్ళకి కలపడం కొంచెం బాధాకరమైన విషయమే. బట్ కోర్ట్ వాళ్ళకి న్యాయం చేద్దామని భావించింది. దాన్ని వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి మంచిదవుతది. లేదు వాళ్ళు ఇంకా అలాగే ఉంటే మనకి మంచిదవుతది. ఎవరైతే నార్మల్‌గా ఓపెన్ కేటగిరీలో పోటీ పడుతున్నారో వాళ్ళకి సంబంధించి. అన్ని పోస్టులు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి రావు. మిగిలిన బయట వాళ్ళకి కూడా వస్తది. కావాలంటే మీరు ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా చూడండి. కాకపోతే ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండేది ఉంది. ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం కోర్ట్ జాబ్స్‌కే సిద్ధమవుతున్నారు. రాకపోతే మరో మార్గం ఉందా? మీకేనండి. ఎవరైతే కోర్ట్‌కి మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఉన్నవే 1600 పోస్టులు. అందులో ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించినవే దాదాపు సగానికి సగం పోస్టులు. ఒక 900, 800 పోస్టులు దానికి సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన పోస్టులు మీకు క్యాస్ట్ వైజ్ వచ్చేసరికి 1, 2 పోస్టులు మాత్రమే ఉంటాయి. అందులోను కాంట్రాక్ట్ బేస్, ఔట్‌సోర్సింగ్ బేస్ వాళ్ళకి ఆల్రెడీ మార్క్స్ కలిపారు. సో, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్క కోర్ట్ జాబ్‌కి ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తదా? అసలు కోర్ట్ జాబ్ సిలబస్ మీరు క్లియర్‌గా చూసారా? అది రాకపోతే మరో మార్గం ఉందా అని అడుగుతున్నారు. రైట్. కోర్ట్ జాబ్‌కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఎస్ఎస్‌సి సిలబస్‌కి చాలా దగ్గర కాదు. సిమిలర్ సిలబస్ ఉంటది. కాకపోతే ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాము. అది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ తేడా. అంతకు మించి తేడా ఏమి ఉండదు. సో, అది కూడా మన లాంగ్వేజ్‌లోనే తెలుగు లాంగ్వేజ్‌లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం కోర్ట్ జాబులతో పాటు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సరే మాకు ఏజ్ అయిపోతుందంటే దానికి మనం ఏం చేయలేం. 30 బిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కోర్ట్ జాబులతో పాటు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సేమ్ సిలబస్, సేమ్ ఇంగ్లీషు, సేమ్ జనరల్ స్టడీస్, అదేవిధంగా సేమ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సిమిలర్‌గా ఉంటాయి. యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇంకా ఎస్ఎస్‌సి ఎగ్జామ్ పేపర్‌లోనే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో, మనం కోర్ట్ జాబ్‌తో పాటు మిగిలిన జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎస్ఎస్‌సి నుండి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాము. ఎవరైనా చూడకపోతే దీని కిందనే ఆ వీడియో ఉంటది. ఆ వీడియో చూడగలరు. ఎందుకంటే దాంట్లో ఎస్ఎస్‌సికి సంబంధించిన పోస్టులున్నాయి, ఇంటర్మీడియేట్ మీద పోస్టులున్నాయి, డిగ్రీ మీద పోస్టులున్నాయి. సో, అన్నీ చదివిన వాళ్ళకి అదేవిధంగా 30 ఇయర్స్ దాకా ఉన్నాయి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి సంబంధించి ఒక 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి సంబంధించి ఒక 5 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓన్లీ ఒక్క ఎగ్జామ్‌కే ప్రిపేర్ అవుతాం అనుకుని కూర్చోకండి. ఎందుకంటే సేమ్ సిలబస్ అయినప్పుడు రెండిటికి కలిపి ప్రిపేర్ అవ్వండి. అది చాలా వరకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది. సో, ఇంకా ఎవరైనా సరే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఈ వీడియోస్ చూస్తే మీకు పని అవ్వదు. ఖచ్చితంగా సబ్జెక్ట్ వీడియోస్ చూడండి. జీఎస్‌కి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాము. ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్‌కి సంబంధించి అదేవిధంగా ఆ భారతదేశపు సరిహద్దులకు పంచుకుంటున్న రాష్ట్రాలకు సంబంధించి ఆ వీడియోస్ చూస్తే మీకు ఖచ్చితంగా 1, 2 బిట్లు వస్తాయి. సరిహద్దులకు సంబంధించి ఎందుకు బిట్ వస్తదంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి దానికి బేస్ చేసుకొని ఈ యొక్క బోర్డర్ లైన్స్ అడిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ వీడియో చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద వీడియోస్ వస్తాయి. అదేవిధంగా మీకు స్పోర్ట్స్ గురించి వీడియోస్ వస్తాయి. తర్వాత వ్యక్తుల గురించి వీడియోస్ వస్తాయి. పర్సన్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి వాటి మీద వీడియోస్ వస్తాయి. ఎందుకంటే వాటి నుండి ఖచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. వాటి మీద కన్ఫర్మ్‌గా బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో, మీరు ఆ వీడియోలు చూసినట్టయితే మీకు మాక్సిమం ఎగ్జామ్‌లో బిట్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న అంశాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అయ్యే కంటెంట్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండి.